వెల్కమ్ టు మీ సీను ద ట్రావెలర్. ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో ఉన్నటువంటి యొక్క చండికాంబ సహిత సోమేశ్వర స్వామి దేవస్థానం దర్శిద్దామనండి. ఈ దేవాలయము హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారికి దగ్గరలో ఉంది. ఇది చూస్తున్నారు మీరు ఒక బోర్డు. ఆ బోర్డు పైన పురావస్తు శాఖ వారు వివరాలన్నీ ఇవ్వడం జరిగింది. ఒక నందీశ్వరుడు, అదేవిధంగా శివలింగం ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది దేవాలయ యొక్క ముందు భాగం లోపల ఉన్నటువంటి యొక్క లింగము. ఇక్కడ అన్నీ కూడా శాస్త్రాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఈ శాస్త్రాలు తెలుగు భాషలో కాకుండా పురాతనమైనటువంటి ఒక భాష లోపల రాయబడింది. మనకేమీ అర్థం కావడం లేదు. రథ చక్రాలు లాంటి చక్రాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఆలయం అతి ప్రాచీనమైనది. ఇక్కడ ఒక శివలింగము, ఆ లింగం పైన మళ్ళీ 1000 లింగాలు ఉన్నటువంటి ఒక లింగం మనకు కనిపిస్తుంది. గణపతి. ఇక్కడ మనం లోపలికి వెళ్తే విశాలమైన ప్రాంగణం ఉంది. జైన మతం యొక్క ఆడవాళ్ళుగా ఒక ధ్యాన ముద్రలో ఉన్నటువంటి ఒక ఋషి కనిపిస్తున్నారు. ఈ ఆలయాన్ని చంద్రుడు ప్రతిష్ఠించినట్టుగా చెప్పబడుతుంది. కాబట్టి ఇది సోమేశ్వరాలయం అని పిలవడం జరిగింది. ఇక్కడ స్వామివారు స్థావర లింగాకారం లోపల వెలిసి ఉండడం జరిగింది. ఈ లింగం నుంచే జగద్గురు రేణుకాచార్యుల వారు జన్మించారని చెప్పబడుతుంది. వీరే వీరశైవ మతాన్ని దశదిశలా వ్యాపింపజేసినట్టు చెప్పబడుతుంది. అంటే వీరశైవ మతానికి మూల స్తంభముగా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయము, ఈ చరిత్ర అంతా కూడా మనకు వివరించి చెప్పడం జరిగింది. మెయిన్ లింగానికి 101 లింగాలు, చిన్న చిన్న లింగాలన్నీ కూడా ఖర్జూర పళ్ళ ఆకారం లోపల చెక్కబడి ఉన్నాయి. అవి మీరు చూస్తారు. జైన మతం యొక్క ఆలవాళ్ళు రకరకాలైనటువంటి యొక్క విగ్రహాలు, వాటి యొక్క చరిత్ర కూడా పక్కన బోర్డులపై రాయబడి ఉంది. నటరాజ స్వామి విగ్రహం, నాగ దేవత, సింహం ఆకారము, ఈ దేవాలయాన్ని దర్శించే వారికి పునర్జన్మ ఉండదని, జన్మరాహిత్యం కలుగుతుందని, మోక్షం లభిస్తుందని పురాణాల లోపల వ్రాయబడి ఉన్నది. మీరు చూస్తున్నారు ఎన్నో విగ్రహాలు, అవన్నీ చక్కగా అమర్చబడి ఉన్నాయి. ఈ దేవాలయం లోపలనే చండికాంబ అమ్మవారి యొక్క దేవాలయం కూడా ఉంది. తాము కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి ఒడి బియ్యాన్ని పోసేటువంటి ఒక విధానం కూడా ఉంది. ముందుగా ముడుపు కట్టడము, తర్వాత ఒడి బియ్యం పోయడము
ఈ దేవాలయం యొక్క గొప్పతనంగా చెప్పబడుతుంది. మీరు చూసిన రకరకాల విగ్రహాలు ఇంకా చూస్తున్నా కొద్దీ కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి విగ్రహానికి పక్కన ఒక చిన్న బోర్డు పెట్టబడి ఉంది. దానిపైన ఆ విగ్రహం యొక్క వివరాలు అన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. కనీసం మనకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. మరోసారి చెప్తున్నాను, ఈ దేవాలయము వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారికి దగ్గరలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు 6 కిలోమీటర్ల దూరం లోపల ఉన్నటువంటి కొలనుపాక అనేటువంటి గ్రామం లోపల ఉంది. ఈ దేవాలయానికి ఆనుకునే జైన మతపు ప్రముఖ దేవాలయం కూడా ఒకటి ఉంది. కాబట్టి ఇక్కడికి మీరు వచ్చినట్లయితే ఒక రోజంతా కూడా ఈ 2 దేవాలయాలను దర్శించి చక్కటి ఆనందాన్ని పొందవచ్చని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఈ ఆలయ ప్రాంగణం లోపలనే పురావస్తు శాఖ వారి యొక్క మ్యూజియం ఏర్పాటు చేయబడి ఉంది. ఈ మ్యూజియం లోపల ఇక్కడి చరిత్రను, వివరాలన్నింటినీ కూడా పురావస్తు శాఖ వారు వివరంగా రాయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఎన్నో విగ్రహాలని. మీరు చూస్తున్నారు కాలభైరవ స్వామి యొక్క విగ్రహాన్ని. అఖండ దీపం కూడా వెలిగించబడి ఉంది లోపల. ఇటువైపు చూస్తే ముందు ఒక శివలింగము చక్కగా పూజ జరపబడి ఉంది. కళ్యాణ చాణక్యులు, అదేవిధంగా కాకతీయ రాజుల కాలం లోపల ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి చెందింది. వారి సమయం లోపలనే ఈ దేవాలయాన్ని కూడా నిర్మించబడ్డాయని ఇక్కడ చరిత్ర మనకు చెప్తుంది. మీరు చూస్తున్నారు ఎన్నో విగ్రహాలు, శివపార్వతులు, శివలింగము. మీరు చూస్తున్నారు బ్రహ్మసూత్రం గారి ఒక శివలింగము ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా వీరశైవ మతము, జైన మతము, అదేవిధంగా వైష్ణవ మతము చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా చెప్పబడింది. ఎన్ని చూసినా, ఎంతసేపు చూసినా కూడా తనివి తీరటువంటి యొక్క విగ్రహాలు, వాటి చరిత్ర ఇక్కడైనా కూడా చెప్పబడినాయి. ఇక్కడ ఒక పలకం పైన చరిత్ర అంతా కూడా ప్రాకృత భాష లోపల రాయబడి ఉంది. మీరు చూస్తున్నారు పెద్ద పెద్ద స్తంభాలు లాంటి నిర్మాణాలు, వాటిపైన రాయబడేటువంటి చరిత్ర. అది ఉన్నటువంటి భాష మనకు అర్థం కావడం లేదు. ఇవన్నీ శిలాశాసనాలు, చరిత్ర కాణవాలుగా మిగిలి ఉన్నాయి.
వీటిని రక్షిస్తున్నటువంటి ఒక పురావస్తు శాఖకు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంది. వీటి ద్వారా మనకు తరతరాలుగా మన దేశ సంస్కృతి మనకు భద్రపరచబడి ఉంది. వీటిని మనం కూడా కాపాడడం మనందరి బాధ్యత. దేవాలయాలు మన సంస్కృతికి మూల స్తంభాలు. మన గతాన్ని తెలుపుతూ మన భవిష్యత్తుకు ఈనాటి వర్తమానం ద్వారా చక్కటి జీవితాన్ని చేసుకోవడానికి పనిచేస్తాయి. మరొకసారి దేవాలయం యొక్క ముందు భాగం నుంచి వెళ్దాం. ఇక్కడ రాతి ధ్వజస్తంభము ఏర్పాటు చేయబడి ఉంది. ముందు వినాయకుడు, అదేవిధంగా అమ్మవారు, ఆంజనేయుల వారు ఎంతో సమయాన్ని కేటాయించి ఈ దేవాలయాన్ని మనం చక్కగా చూడవచ్చు. ముందు వెళ్తే చిన్న మండపము, ఆ మండపం పైన నందీశ్వరుని యొక్క విగ్రహము చెక్కబడి ఉంది. ఇప్పటివరకు మీరు చూసినంత కూడా ప్రధాన ఆలయం యొక్క ముందు భాగంలో ఉన్నటువంటి ఒక చారిత్రక ఆనవాళ్ళు. లోపలికి వెళ్దాం. అన్నీ కూడా రాతి కట్టడాలు, రాతి స్తంభాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే అంతరాలయం యొక్క ప్రధాన ద్వారము ఉన్నది. ఇటువైపు చూస్తే దేవాలయం అంతా పురావస్తు శాఖ వారిచే రెనోవేషన్లో ఉంది. శ్రీ చండీశ్వర సహిత సోమేశ్వర స్వామి దేవస్థానము కొలనుపాక అని బోర్డు పెట్టబడి ఉంది. ఆ దేవాలయం యొక్క స్థల పురాణము అంతా కూడా ఈ బోర్డు పైన వ్రాయబడి ఉంది. శ్రీ శ్రీ జగద్గురు రేణుకాచార్య లింగోద్భవ మూర్తి. పక్క నుండి వెళ్తే స్వామివారి యొక్క విగ్రహము, ఇరువైపున నాగేంద్ర స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి పక్క లోపల మరికొన్ని మండపాల రూపం లోపల ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ రినోవేషన్ చేస్తున్నారు. దేవాలయం యొక్క లోపలి భాగం లోపల ముడుపులన్నీ కట్టబడి ఉన్నాయి. అమ్మవారు,
ఈ దేవాలయానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి దర్శిస్తుంటారు. మీరు చూస్తున్నారు స్వామివారి యొక్క విగ్రహాన్ని. नमस्कार, आपका नाम क्या है जी? आदेश कुमार जैन। मैं चेन्नई से आया हूँ। आप क्या क्या देखने के लिए आए इधर? अपने कुलपाक जी मंदिर देखने आया था। और यहाँ पे भी आते हैं हम लोग, हर 2 साल में एक दफा आते हैं। कैसे लगा आपको ये मंदिर? बस एकदम बढ़िया। थैंक यू। ఇప్పుడు మీరు చూసినటువంటి జంట తమిళనాడు ఉన్నటువంటి చెన్నై నుంచి రావడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి జైన తీర్థాన్ని, అదేవిధంగా ఈ శివాలయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని వారు రావడం, వారి యొక్క అభిప్రాయాన్ని కూడా మనం అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా వీరశైవ మతాన్ని ఆరాధించేటువంటి అనుసరించేటువంటి భక్తులందరికీ కూడా ఇది దేవాలయము ప్రశస్తమైనదిగా చెప్పబడింది. గత చరిత్ర కానివాళ్ళుగా ఇక్కడ మీరు టాంగా బళ్ళను కూడా చూడవచ్చు. టాంగా లోపల ప్రయాణించడము ఒక ప్రత్యేకమైన అనుభవం. You can enjoy the feeding. ఇంత వివరణాత్మకంగా పూర్తి నిడివి లోపల నేను చూపిస్తున్నాను, చూసి ఆనందించండి. నా ఈ ఛానల్ మీ శ్రీను ద ట్రావెలర్ను మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. చివరగా ఈ కోటి లింగాల యొక్క లింగాకారాన్ని చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to your friends and families.